పెద్దపల్లి జిల్లా లక్ష్మీపురంలో ఇంటి కూల్చివేతపై వృద్ధ దంపతులు కన్నీరు పెట్టుకున్నారు. వారసత్వంగా వచ్చిన 4 గుంటల భూమిలో ఇంటిని నిర్మించుకున్నామని, అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారి తమ ఇంటిని కూల్చివేశారని బాధితులు ఆరోపించారు. భార్య తరఫు బంధువులు ఆ భూమిలో వాటా ఉందంటూ కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ అధికారుల ద్వారా వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూల్చివేత చేపట్టారని బాధితులు వాపోయారు. కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరారు. అక్కడ ఎలకలపల్లిలో అక్రమంగా కట్టిన ఇల్లు కూలగొట్టి మా 4 గుంటల భూమి మాకిచ్చి మాకు నష్టపరిహారం కలిగించాలి. సామాను ఉంది, మొత్తం ప్రతి ఒక్క వస్తువు ఉంది. ఇంట్లో ఏమేమి వస్తువులు ఉంటాయో ప్రతి ఒక్క వస్తువు ఇంట్లో అవి తీసుకున్నా కూడా ఎవరు తీసుకున్నా కూడా మాకు మాత్రం నష్టపరిహారం కావాలి. చిటే ఘోరంగా మాట్లాడుతాను. మా ఇంట్లో మా పేరు పైన నేనే చెప్తున్నా. ఆఖరికి పెద్దపల్లి మాకు నష్టపరిహారం కలిగించాలి. నంబర్ కోర్టు తీర్పు కూడా మనకే ఇచ్చింది. ఇవన్నీ ఉన్నాక కూడా నవీకరణ అది ఇంతవరకు ఇప్పుడు కోర్టు జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చింది? కోర్టు జడ్జిమెంట్ 3 నెలలు వచ్చింది. హైకోర్టులో కూడా పిటిషన్ ఇచ్చేసి ప్రజాపాలన ఇచ్చినాం. వాళ్ళు పిటిషన్ తీసుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళకి ఆర్డర్ కాపిస్తారు. అమ్మమ్మతో ఏమంటారంటే మీకే వచ్చింది, నీళ్ళే అడిగినప్పటికి పోలే కదా. వీళ్ళిద్దరు పోయి చూసి వచ్చింది. చూడ్డానికి పోతేనే మా మేనతలు తీసాం. చూడ్డానికి పోతే రిజిస్ట్రేషన్ పేపర్స్ ఉన్నాయి, కోర్టు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మనకు. ఆగునన్న మిస్పీ డబ్బుతోటి నడుపుతారు. డబ్బుతోటి చెప్పండి.
నా భార్య పేరు లక్ష్మి. మేము గత 30 సంవత్సరాల క్రితం అక్కడ భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాక మా అత్తమ్మ కూడా అక్కడనే ఉంటుంది. ఆమెకు 3 కొడుకులు, ఒక్కతే బిడ్డ. మా అత్తమ్మ పేరు మీద ఎకరం పొలం ఉన్నది, ఇల్లు జాగు ఉన్నది, అన్నీ ఉన్నాక ముసలామని అప్పుడు ఎవరు పట్టించుకోకపోతే బిడ్డ కదా అని మేము ఇల్లు కట్టించి అని ఉంచినాక ఇప్పుడు వాళ్ళ మా కొడుకుల మాటలు పట్టుకొని ఈ భూమి మీది కాదు, ఇల్లు మీది కాదు అని మా ఇల్లును నవీన్ సార్ ద్వారా కూలగొట్టిండు సార్. 10 ఏళ్ళ ఇల్లు కూలగొట్టిండు. ఆమె కొత్తగా పర్మిషన్ ఇచ్చి ఇల్లు కట్టించిండు మొన్న నెల క్రితం. మాకు ఇంత అన్యాయం జరిగింది. నవీన్ సార్ దగ్గరికి వచ్చి సార్ మాకు న్యాయం చేయండి అంటే, మీరు ధర్నా చేసుకుంటారా, ఏం చేసుకుంటారో చేసుకోండి, దిక్కున్న కాడ చెప్పుకోండి. కోర్టు డిసిజన్ కూడా మాకు వచ్చింది సార్. ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది. ఇది సార్ మా పరిస్థితి. నవీన్ సార్ పేరు చెప్పి ఇక్కడ ఆత్మహత్య అయినా చేసుకుంటే నాకు న్యాయం జరిగేవారు. నా భార్య నేను సార్. నా పేరు నీను లక్ష్మి. నేను నా కొడుకు పుట్టక ముందు 4 గుంటలు తాటికొండ రామయ్య దగ్గర లక్ష్మీపురం వాళ్ళది కొన్ని ఇల్లు కట్టుకుంటే మా తల్లి ఇల్లు కూలింది, అంతరీట్లు కూలినాయి. ముసలిదాన్ని ఎవ్వరు పట్టించుకోలే. మంచి నీళ్ళు కూడా బాటడి ఇయ్యలే. మనవాళ్ళు కోడాన్లు కొట్టిర్రు. ఎల్లగొడితే బిడ్డను కాబట్టి పాపం నేను సిగరెట్ల పనిచేసి ఇల్లు కట్టుకున్నా. ఉన్నది నా ఇంట్లో ఉండే. మా తల్లికి అన్ని బుద్ధులు మాతలు చెప్పి కోడాన్లు మనవాళ్ళు నీ బిడ్డను ఎల్లగొట్టు అన్నవాళ్ళు లొల్లులు అయినాయి, దౌడాలు అయినాయి 3 ఏళ్ళ నుంచి. ఇక నాకు ఆరోగ్యం బాగలేదు, వరంగల్ వేసిండ్రు, చచ్చిపోయేదాన్ని, బతికిన కిడ్నీలు ఖరాబ్ అయినాయి. మళ్ళా నా ఇంట్లో నేనుంటే నేను ఆటోలో సామాను పట్టుకొని తూరోళ్ళు కూడా చూసాను. వచ్చే వరకు ఇల్లు కూడా కొట్టున్నది. ఏందవ్వ గిట్లా చేసినా అంటే, దిక్కుంటే అక్కడ చెప్పుకోపో, మున్సిపాలిటీ కూడా కొట్టిర్రు, అడుక్కోపో అల్లుండ్రు. మా తల్లి గింత అన్యాయం నన్ను చేసిర్రు బాంచను. ఇక ఎట్లా తల్లి అని నమ్ముతాం కానీ వేరేటోళ్ళని నమ్ముతాం లేదు. మా బాపమ్మదే 4 గుంటలు అనుడు. నా కొడుకు అయితే కేర్ చేస్తలేరు ఎవ్వరు. నేను సిగరెట్ల పని చేసి కట్టుకున్నా, నా కొడుకు కట్టిండు, పైసలు పెట్టి నేను కట్టుకున్న బాంచను. ఇగో ఇది నాది న్యాయం, ఇదే న్యాయం చేయండి నాకు. మీ దిక్కున్న కాడ చెప్పుకోపోర్రి అని మాట్లాడుతాడు. నేను సిగరెట్ల ఈడ మీటింగులు జరిగినప్పుడు వచ్చింది కూడా చూసిండు, నన్ను చేసిండు. నాకు పర్మిషన్ ఇచ్చిందే ఆయన ఇల్లుకు. మళ్ళీ ఆయన గట్లు ఉల్టా తిరిగి డబ్బు కాచపడి నన్ను ఇంత అన్యాయం చేస్తాడు బాంచను. నా